దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇవాల్టికి 49 ఏళ్లు పూర్తి కానుంది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం కూడా తెలిసిందే. ప్రధాని మోడీ నిన్న కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టేను ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేదలకు లబ్ధి కలిగించే పురోగమన చర్యలను తాను ప్రారంభించినప్పటి నుంచి బలమైన కుట్ర మొదలైందని ఇందిరా ఆరోపించారు. ఎందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జేపీగా పిలిచే జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, అద్వానీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికా స్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిరా ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు. ఎమర్జెన్సీ విధించి 50వ ఏటకు చేరుతున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. అవి దేశానికి చీకటి రోజులంటూ గుర్తు చేశారు. మరోవైపు ఎమర్జెన్సీ చీకటి రోజులు పేరుతో తమ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి ఎంపీ అనిల్ బలూని స్పష్టం చేశారు. దేశ దేదీప్యమాన ప్రజాస్వామ్యంలో మరపురాని చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ నిలిచిపోతుంది అన్నారు. ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కాంగ్రెస్ కాలరాసిన తీరు తలుచుకుంటే ఇప్పటికీ భయం కలుగుతుంది అన్నారు.